చాలా రోజుల తర్వాత మా తమ్ముడు గాడు గోరింటాకు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే మా మమ్మీ "అరే! నీకు మంచి పెళ్ళాం వస్తది. రారా గోరింటాకు పెడతానని" చెప్తే వాడు ఓపికగా కూర్చొని గోరింటాకు పెట్టించుకుంటున్నాడు. మంచి పెళ్ళాం వస్తదో లేదో ఇంక దేవుడికే తెలియాలి. ఇక మొహరం డే 8 అనేది ఇలా జరిగింది మా ఊర్లో అయితే. పీర్లనేవి దర్గాలో నుండి వచ్చిన తర్వాత ఇలా గుండం చుట్టూ తిరిగి అలా పీర్లనేవి వెళ్తూ ఉంటాయి. అటు సైడు, ఇటు సైడు మనుషులుంటారు. మధ్యలో పీర్లనేవి వెళ్తూ ఉంటాయి. పీర్లు వెళ్ళి ఎవరి తల మీదైనా అలా పీరు పెడితే వాళ్ళు దర్గా లోపలికి వెళ్ళి ఏదైనా మొక్కుబడి చెల్లించవలసి ఉంటే చెల్లిస్తారు. లేదా ఏదైనా మొక్కుబడి పెట్టుకొని వస్తారనమాట. మంచి చెడ్డ అంతా దర్గా లోపల మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి సాయిబా అని మేమంటాము. మరి మీ భాషలో ఒంట్లోకి వస్తారు అమ్మవారు అంటారు కదా! అలా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇది నీ సిచ్యువేషన్ ఇది అనేసి వాళ్ళు మొక్కుబడి పెట్టుకోవాల్సిందో, చెల్లించాల్సిందో ఉంటదనమాట. ఇలా జనాలు పోగై చూస్తూ ఉంటారు. బానే ఉంటది చూడ్డానికి. బట్ నేనెప్పుడు ఎళ్ళలేదు. ఇన్ని ఇయర్స్ నుండి మా మిద్ది మీదే కనిపిస్తది కాబట్టి నేను మిద్దెక్కే చూస్తాను కొంచెం చూడాలి అనిపించినప్పుడు. మొక్కుబడి చెల్లించవలసిన వాళ్ళు దర్గా దగ్గరికి రాకపోతే ఇలా పీర్లే వాళ్ళ ఇంటికెళ్ళి మరీ పిలుచుకొస్తారు. ఎందుకు చెల్లించలేదు ఏంటి అనేసి. ఆ రోజు ఎవరో చెల్లించలేదనుకుంటా. డే 8 మొహరం రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి పీర్లొస్తున్నాయి. డే 8 ఇలా జరిగింది మా ఊళ్ళో మొహరం.